మాకు ఇక్కడ న్యాయం జరగట్లేదు. ఇక్కడ అడ్డుగోడగా నిధులు తినేస్తున్నారు. అడ్డుగోడంగా మేయర్, డిప్యూటీ మేయర్లు వాళ్ళ సొంత జాగీర్లాగా కార్పొరేషన్ పాలిస్తున్నారు. మేము ఎట్టి పరిస్థితుల్లో కూటమి సపోర్ట్ చేసి చెప్పేసి ఆ రోజు కార్పొరేటర్లు కూడా చాలా కూటమి సపోర్ట్ చేసి స్టాండింగ్ 10 మంది గెలుపడం జరిగింది. అదే భాగంగా ప్రభుత్వం జీవో ఇవ్వడం వల్ల 4 సంవత్సరాలు మేయర్ తెచ్చడానికి ఎప్పుడైతే 4 సంవత్సరాలు పూర్తయిందో 4 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మేము దించేస్తాం, మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఇంకా కార్పొరేటర్ కూటమిలో రావడం జరిగింది. దాని భాగంగా 63 మంది స్ట్రెంత్తో మేము ముందు రావడం జరిగింది. అదే ఎక్సెప్షన్ నెంబర్ 11 మంది 74 మందితో మేయర్ గారిని నో కాన్ఫిడెన్స్ మోషన్ మీద 19 గారు దించడం జరిగింది. 1 వీక్ టైం ఇచ్చి మళ్ళీ డిప్యూటీ మేయర్ కూడా కలెక్టర్ గారు నోటిఫికేషన్ ఇచ్చి ఈరోజు డిప్యూటీ మేయర్ కూడా దించడం జరిగింది. ఏదైతే మేయర్ గారిని దించామో, ఏదైతే స్టాండింగ్ క్యాంప్లో గెలిచామో ఆ రోజు మేయర్ గారు చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు రిజైన్ చేయడం పరిస్థితుంది. ఇది చేయకుండా ఏదో ఇంకా కార్పొరేషన్ ఉన్న నిధులు కూడా దోచుకుని తిందని ఆలోచనతో ఇంతవరకు ముందు రావడం జరిగింది. ఎప్పుడైతే మేము మొన్న 19 మేయర్ గారిని అవిశ్వాసం పెట్టించాం, అదే బాగా ఈరోజు డిప్యూటీ మేయర్ గారు కూడా ఆలోచన చేసుకుని మేయర్ గారిని ఎప్పుడు పెట్టించేశారో ఆయన 100% ఆయన రిజైన్ చేసిన బాధ్యత ఉంది. ఇంకా కార్పొరేషన్ ఒకరోజు టైం ఉంటే ఏదో సాధించేది ఏదో చేతన చేస్తుందో డిప్యూటీ మేయర్ గారు కూడా దించే పరిస్థితి తీసుకొచ్చారు. అవిశ్వాసం పెట్టి దించే పరిస్థితి ఉంది. ఏవో స్వచ్ఛందంగా ఆయన రిజైన్ చేసుకుంటే ఈరోజు ఆయన కొరనేపడే పరిస్థితి. చెప్పండి, ఏదైతే మేయర్కి సంబంధించి ఏదో చెందిద్దాం ఉన్నా మా కార్పొరేటర్లు ఏదో విధంగా ఆపుకొని డిప్యూటీ మేయర్ సీట్ కాపాడుకున్న ఆలోచన జరిగింది. ఎవరైతే ఈరోజు 10 మంది వరకు కార్పొరేషన్కి వచ్చారు, మేము కూడా సపోర్ట్ చేస్తాం. లొకేషన్ కొద్దిగా వాట్సాప్ చేసి మేము ఒకటే, ఎవరైతే మేయర్ దించేటప్పుడు మాకు ఎవరైతే విశ్వాసంలో సపోర్ట్ చేశారో కూడా మేము బాధ్యతలో మేము ఎవరైనా వస్తానంటే డిప్యూటీ మీద కూడా దించడం జరిగింది. ఎవరైనా వస్తానంటే మేము తీసుకొని స్వచ్ఛమని తీసుకొని మేము ముందుకు వస్తాం. మీరు రండి. మా ఏదైతే 63 మంది ఓటమిలో నాకు వెళ్తున్నారో అందరూ కూడా ఏ విధంగా నిధులు మంజూరు చేసే పరిస్థితుల్లో మేము ఎట్టి పరిస్థితులు కూడా రేపు ఈ రోజు కన్నా ఇంకో డిప్యూటీ మేయర్గా సతీష్ గారు ఇప్పటికైనా విశ్వాసంతో, ఇప్పటికైనా ముందు చూపుతో ఇద్దరు దించేశారు. పరువు పోగొట్టుకోకూడదని ఆలోచనతో సతీష్ గారు ఈరోజు రిజైన్ చేయగలిగితే ఆయన కూడా పరువు పరిస్థితి ఉంటుంది. లేని పక్షంలో ఈ ఇద్దరికి ఏ విధంగా జరిగిందో అది కూడా సతీష్ గారు కూడా జరిగిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా శక్తిశుద్ధితో ఆయన రిజైన్ చేయగలిగితే ఆయన పరువు నిలబడుతుంది. ఏదైతే ఈ 4 సంవత్సరాల కాలంలో కార్పొరేషన్లో మేయర్ కానీ డిప్యూటీ మేయర్ కానీ అడ్డుగోడగా నిధులు స్వాహా చేశారు. ఎక్కడెక్కడ ఏ విధంగా అడ్డుగోడగా వాళ్ళు వాటికి మెయిన్ ప్రధానంగా ఆల్ వార్డులకి ఉన్న వార్డులు కూడా ఆ విధంగా ఉన్న కార్పొరేటర్కి చాలా మందికి ఆ వార్డులో వాళ్ళకి నిధులు మంది చేయకపోవడానికి ఈరోజు వాళ్ళందరూ కూడా కూటమి రావడం జరిగింది. అదే భాగంగా వాళ్ళకి ఏదైతే ఇక్కడ అవినీతి జరిగిందని చెప్పేసి మా మూర్తి గారు చాలా సార్లు ఆయన ప్రెస్ మీట్లు పెట్టి చాలాసార్లు మేయర్ గారు స్థాయి నుంచి డిప్యూటీ మేయర్ స్థాయికి ఎదిగిన తర్వాత ఎన్ని కోట్లు, ఎన్ని వందల కోట్లు సంపాదించాడు, ఎన్ని కోట్లు సంపాదించింది అందరూ మొన్న ఈ మూర్తి గారి మీటింగ్ ద్వారా ప్రెస్ మీట్ పెట్టింది. అందరూ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏదైనా అడ్డుగోడగా ఎక్కడెక్కడ విల్లాలు సంపాదించడం, ఎక్కడెక్కడ అక్రమంగా సైడ్లు సంపాదించడం, ఎక్కడెక్కడ ఏదైతే సంపాదించాడని చెప్పేసి ఆయన మొత్తం చిట్ట పట్టుకొచ్చాడు. ఆ చట్టాన్ని బట్టపైన చేసి ప్రభుత్వానికి నివేదిక, విజిలెన్స్ నివేదిక ఇస్తానని చెప్పడం జరిగింది. ఆయన 100% ఆయన దగ్గర నిజాలు లేకపోతే ఆయన మాట్లాడే పరిస్థితి లేదు. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని విజిలెన్స్ ఎంక్వైరీ జరిపించి బాధ్యతపై చర్య తీసుకున్నట్టుగా తెలియజరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని డిప్యూటీ మేయర్ సతీష్ గారు రిజైన్ చేసి శక్తిశుద్ధి నిరూపించుకుంటే చరిత్రలో ఎప్పుడూ కూడా కార్పొరేషన్ పరిధిలో అవిశ్వాసం పెట్టి దించే పరిస్థితి లేదు. ఈరోజు కార్పొరేషన్లో మీరు చేసే అవినీతిని మీ కార్పొరేటర్లు ఎవరు కూడా జీర్ణించుకోలేక మా కూటమికి మద్దతు ఇచ్చి సపోర్ట్ చేయబడికి ఈరోజు మేము దించే పరిస్థితి.